సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఏజెన్సీ ప్రాంతంలో పాతాళకంగా పైకొస్తుంది. చేతు పంపును కొట్టకుండా అయితే మాత్రం నీరు ఎలా వస్తుందో మన పక్కన వస్తున్న విజువల్స్ చూసారా? బోరు పంపు నీరు నుంచి నీళ్లు కావాలంటే దాని హ్యాండిల్ను అదే పనిగా చేతులు నొప్పి పుట్టేలా కొట్టాల్సి ఉంటుంది. కొట్టలేక నీరసం కూడా వస్తుంది. అలాంటిది ఎవరు కొట్టకుండానే ఆ బోరులోంచి నీరు ఉబికి ఉబికి వస్తుంది. దీంతో ఆ వింత ఘటన చూసేందుకైతే మాత్రం జనాలు తరలి వస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే అల్లూరు సీతారామరాజు జిల్లా కోనవరం మండలం గుమ్ముగూడెం గ్రామంలో ప్రధాన రహదారి పక్కన అయితే మాత్రం ఈ బోరు పంపు ఉంది. ఆ బోరింగ్ రిపేర్లో ఉంది. అయినప్పటికీ కూడా బోరు కొట్టకుండానే పాతాళగంగ పైకి వస్తూ ఉండడంతో అటుగా వెళ్ళేవారైతే మాత్రం దాన్ని వింతగా చూస్తున్నారు. దాదాపు 2-3 నెలల వర్షాకాలం సీజన్ కావడంతో ఈ ప్రాంతంలో జలధార ఉబికి ఉబికి పైకి వస్తుందని అక్కడ స్థానికులు చెబుతున్నారు. కాగా ఇటీవల ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో భూగర్భ జలాలు అమాంతంగా పెరిగిపోయాయి. దానివల్లే నీరు బోరు నుంచి ఉబికి ఉబికి వస్తున్నాయని పలువురు అంటున్నారు. అయితే గతంలో ఇటువంటి షాకింగ్ వీడియోలను ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరులోనే కొట్టకుండానే జలధార వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా చాలా గ్రామాలు అయితే మాత్రం జలమయమయ్యాయి. అలాగే అవనిగడ్డ మండలం పుల్లిగడ్డ గ్రామంలో 4 చేతు పంపుల ద్వారా బోరింగ్ నీరు ఉబికి వచ్చి జలధార వచ్చిన సంఘటన అయితే మాత్రం విచిత్ర సంఘటన. సంబంధిత వీడియోలు అయితే మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పెరవలి మండలం తెపర్లో ఇటువంటి వింత ఘటన అయితే జరిగింది. అయితే ఇటువంటి ఘటనలో ఆశ్చర్యం కలిగిస్తున్నప్పటికీ కూడా వర్షాకాల ప్రభావంతో భూగర్భ జలాలు మన్యంలో ఘనంగా పెరిగాయని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో చేతి పంపులు కొట్టకుండా నీళ్లు వస్తున్నాయి. అయితే చాలా ప్రాంతాల్లోని ఈ వర్షాలకు భూగర్భ జలాలు ఒక రేంజ్లో పెరిగిపోయాయి. దీంతో చేతి బోరింగులు పంపులు కాక పొలాల్లో కూడా బోరు బావుల నుంచి కూడా మోటార్ వేయకుండానే నీరు ఉబికి ఉబికి చూస్తున్న దృశ్యాలు అయితే మాత్రం ప్రస్తుతం మనం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.